విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఎనీవన్ ఇక్కడ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బాక్స్లో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ అఫిషియల్ లింక్ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది సపోర్టింగ్ మ్యాక్, లినక్స్, విండోస్ యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసి కోడింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ లింక్ code.visualstudio.com అనేది అఫిషియల్ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 1.74. నెక్స్ట్ ఇందులో విండోస్, లినక్స్ అండ్ మ్యాక్ యూజర్స్. ఇందులో విండోస్లో వచ్చేసి 8 వర్షన్, 10 వర్షన్, 11 వర్షన్ ఇందులో సపోర్టెడ్ ఇది అన్నట్టు విండోస్లో. నెక్స్ట్ ఒకవేళ మనది 32 బిట్ అయితే ఇక్కడ x86 అనేది సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ x64 అనేది ఇక్కడ క్లిక్ చేయాలి మౌస్ ద్వారా. క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ విఎస్ కోడ్ ఫర్ విండోస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఫైల్ విఎస్ కోడ్ యూజర్ సెట్ ఆఫ్ x64 1.74.3 exe ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని ఫైల్ సైజు 88.8 MB. నెక్స్ట్ విఎస్ కోడ్లో ఎక్స్టెన్షన్స్ లాంగ్వేజెస్ C++, C అండ్ జావా, పైథాన్, PHP, Go, .NET అనే ప్రోగ్రామ్స్ కూడా కోడింగ్ అనేది ఇందులో చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ అనేది మినిమైజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో డౌన్లోడ్స్లో ఆప్షన్లో ఇక్కడ విఎస్ కోడ్ సెటప్ ఫైల్ అనేది ఇక్కడ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్స్టాలేషన్ చేయాలంటే సెలెక్ట్ చేసి మౌస్ ద్వారా డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి సెటప్ ఫైల్ను. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ను మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ సెటప్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్ యూజర్ అనే పాపప్ విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో డౌన్లోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ సర్కిల్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ అడిషనల్గా డెస్క్టాప్పై విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ అనేది డిస్ప్లే కావాలంటే ఇక్కడ మార్క్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనం డెస్క్టాప్పై ఐకాన్నే కాకుండా మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చి ఇందులో ఆప్షన్ విజువల్ స్టూడియో కోడ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కూడా ప్రోగ్రామ్ అనేది రన్ చేయొచ్చు. అలా రన్ చేయాలంటే ఇక్కడ అదర్స్లో ఫస్ట్ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లోరర్లో అవుట్పుట్ కానీ కోడ్ అనేది లైవ్ సర్వర్ కానీ ఎనీవన్ యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ సెకండ్ వన్ సర్కిల్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్ ఇక్కడ సి డ్రైవ్లో సి పాత్లో ఇక్కడ చారీ, టెక్, యాప్ డేటా, లోకల్, ప్రోగ్రామింగ్, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్ రిలేటెడ్ DLL ఫైల్ కానీ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ పై విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలంటే ఇక్కడ లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది హోల్డ్లోనే టిక్ మార్క్ అనేది ఉన్న తర్వాత ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ C++ కంపైలర్ MinGW 64 డౌన్లోడ్ చేయాలంటే మళ్ళీ బ్రౌజర్ రీఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఇక్కడ లింక్ అనేది పేస్ట్ చేయాలి. ఈ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో కాపీ పేస్ట్ చేస్తా. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు MinGW 64ను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో MinGW distro newven.net అని ఇక్కడ వెబ్ పేజీ డెవలప్ అవుతుంది. ఇందులో డౌన్లోడ్స్ లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్ MinGW-18.0 వితౌట్ గిట్ exe ఫైల్ అనేది 49.3 MB సైజు. దీన్ని క్లిక్ చేయాలి మౌస్ ద్వారా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది MinGW-18.0 exe ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. దీని సైజ్ 49.3 MB. ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ మినిమైజ్ చేయాలి. ఇక్కడ డెస్క్టాప్ పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో
డౌన్లోడ్స్లో MinGW.18.0 ఇక్కడ సెటప్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి ఇన్స్టాల్ చేయాలంటే. చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేయాలి ఫోల్డర్ను. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు అనేది పాత్ అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డ్రైవ్ అనేది ఇక్కడ లోకల్ డిస్క్ సి అనేది సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ సి డ్రైవ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ బటన్ ఎక్స్ట్రాక్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్టింగ్ 100% అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫైల్ ఎక్స్ట్రాక్టింగ్ అయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అనేది రీఓపెన్ చేయాలి. ఇందులో లెఫ్ట్ సైడ్ దిస్ పీసీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత లోకల్ డిస్క్ సి అనేది డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో MinGW సెకండ్ ఫోల్డర్ డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఫోల్డర్ బిన్ ఫోల్డర్ను డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాత్ అడ్రస్ అనేది మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి ఈ అడ్రస్ అనేది కాపీ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ అండ్ థర్డ్ ఆప్షన్ క్లిక్ కాపీ చేసిన తర్వాత దీని బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ ప్లేస్లో మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వన్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ లాస్ట్ వన్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విండోను మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ విండో డిస్ప్లే అయిన తర్వాత ఇందులో డౌన్లోడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది క్లిక్ చేయాలి బటన్. చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ విండోలో ఫస్ట్ ఈ బాక్స్లో థర్డ్ ఆప్షన్ పాత్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇందులో మిడిల్లో ఎడిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో న్యూ అనే బటన్ ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే మనం సి డ్రైవ్లో పాత్ అనేది కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేయాలి. మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో పేస్ట్ ఫోర్త్ ఆప్షన్ చేసి ఓకే నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్ విండోస్ సర్చ్ బాక్స్లో సిఎండి అని ఎంటర్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ కమాండ్ ప్రాంప్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో G++ అండ్ కీబోర్డ్లో స్పేస్ బార్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మైనస్ వర్షన్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ కాపీరైట్ 2021 ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నట్టు. అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. డెస్క్టాప్పై విజువల్ స్టూడియో కోడ్ ప్రోగ్రామ్ను ఈ ఐకాన్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయడం ద్వారా ప్రోగ్రామ్ అనేది రన్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం ద్వారా ఈ విధంగా రన్ చేయాలంటే ఈజియెస్ట్ వే ఇది సెకండ్ వే. ఇది మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత డెస్క్టాప్పై ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అనేది ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ప్రోగ్రామ్ అనేది రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్పై ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయడం ద్వారా కూడా రన్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ న్యూ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఫోల్డర్ అనేది క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్పై ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇందులో ఫోల్డర్ నేమ్ అనేది చారీ టెక్ ఇన్ఫో అనేది ఎంటర్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఫోల్డర్ను న్యూ ఫోల్డర్ను సెలెక్ట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ విత్ కోడ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రన్ అవుతుంది. అయితే మనం డెస్క్టాప్పై ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చారీ టెక్ ఇన్ఫో అనేది. ఇది ఎక్స్ప్లోరర్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్లో ఇందులో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్ ఐకాన్ న్యూ ఫైల్ అనేది ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత
దీని ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపిల్ అని ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు. SAMPLE శాంపిల్ కానీ క్లాస్ 1 అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ డాట్ ఏదైతే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తుందో దా రిలేటెడ్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం ఇప్పుడు సి కానీ ఇస్తే ఇక్కడ సి అని ఎంటర్ చేయాలి. ఒకవేళ C++ అయితే ఇక్కడ CPP అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన ఫైల్ మనం చెక్ చేయాలంటే దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడ డెస్క్టాప్ పైన ఫోల్డర్ క్రియేట్ చేసిన దాంట్లో C++ శాంపిల్ అనేది ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఈజియెస్ట్ వే ద్వారా కూడా మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో లాస్ట్ 5th ఐకాన్ ఎక్స్టెన్షన్స్. ఇందులో ఎక్స్టెన్షన్ సి ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ అనేది 2 ఇందులో ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ సర్చ్ బాక్స్లో సి రిలేటెడ్ ++ అని ఇక్కడ చేసి ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయాలి. కోడింగ్ అనేది చేయాలంటే దీని ఆథర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్. దీని డౌన్లోడర్స్ నెంబర్స్ ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అన్ఇన్స్టాల్ అని డిస్ప్లే అయింది. ఇక్కడ ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే ఫస్ట్ టైం అయితే ఇక్కడ గ్రీన్ కలర్లో ఇన్స్టాల్ అనే ఇక్కడ బటన్ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు ఎక్స్టెన్షన్. తర్వాత నెక్స్ట్ ఇందులో కోడ్ రన్నర్ అనేది కూడా ఇన్స్టాల్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇది సి రిలేటెడ్. దీన్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయడం ద్వారా ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఇంపార్టెంట్ 2 షార్ట్కట్ కీస్ వచ్చేసి రన్ కోడ్ Ctrl+Alt+N, నెక్స్ట్ రన్నింగ్ కోడ్ ఇక్కడ Ctrl+Alt+M అనేది ఇంపార్టెంట్ 2 షార్ట్కట్ కీస్. దీని ఆథర్ వచ్చేసి జూన్ హాన్ డౌన్లోడర్స్. ఈ విధంగా 2 ఎక్స్టెన్షన్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఒకవేళ మనం కోడింగ్ అనేది చేసుకుంటే ఇక్కడ దీన్ని ఈ రిలేటెడ్ ఎక్స్ప్లోరర్ రిలేటెడ్ అనేది దీన్ని ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రైట్కు స్లైడ్ చేయడం ద్వారా అన్హైడ్ అనేది ఓపెన్ అనేది చేయొచ్చు. ఇందులో రిలేటెడ్ కోడింగ్ అనేది రాయాలంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ కాడ మౌస్ క్లిక్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కామన్ ఎనీవన్ ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. CHARY చారీ టెక్ TECH ఇన్ఫో రిలేటెడ్ టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని స్క్రిప్ట్ అనేది సేవ్ చేయాలి. ఇక్కడ ఫైల్ అనే మెనూను క్లిక్ చేసిన తర్వాత ఇందులో సేవ్ అని క్లిక్ చేయడం ద్వారా ప్రోగ్రామ్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ ఇలా కాకుండా కీబోర్డ్లో Ctrl+S కీ కూడా ప్రెస్ చేయొచ్చు షార్ట్కట్ కీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లో మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ ఐకాన్ గేర్ ఐకాన్. ఇందులో సెట్టింగ్స్ సెకండ్ ఆప్షన్ చేసిన తర్వాత ఇందులో మనం ఎంటర్ చేయాలి రన్ ఇన్ టర్మినల్ అని ఎంటర్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. ఇందులో రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ రన్నర్ అండ్ రన్ ఇన్ టర్మినల్లో ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇందులో ఇక్కడ రన్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ చేసిన తర్వాత బిల్డ్ ఫినిష్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ టర్మినల్లో రన్ బిల్డ్ టాస్క్ అనేది క్లిక్ చేయాలి ఆప్షన్. క్లిక్ చేసిన ఈ విధంగా కూడా ఇక్కడ టర్మినల్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇందులో మన ప్రోగ్రామ్ రిలేటెడ్ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. exe ఫైల్ అనేది అయిన తర్వాత ఇక్కడ టర్మినల్లో న్యూ టర్మినల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలి. నేను శాంపిల్ అని ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదైతే
టెక్స్ట్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ చారీ టెక్స్ట్ ఇన్ఫో అనే ఒక ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా చారీ టెక్ ఇన్ఫో అనేది. ఈ విధంగా C++ కంపైలర్ MinGW అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఇన్స్టాల్ చేసి ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు.